వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐస్ కిల్లర్ దుర్గా. ఏంటి ఒక్కదాన్నే ఉన్నా అని చూస్తున్నారా? యాక్చువల్లీ మమ్మీ విలేజ్కి వెళ్ళింది అనమాట. నార్మల్గా మమ్మీకి ఫోన్ చేసి అంటే ఏదైనా మమ్మీ ఇట్లా గుర్తుకొస్తున్నో ఏడుపు వస్తుంది అని అందాం అనుకుంటున్నా. యాక్చువల్లీ మమ్మీని వదిలిపెట్టి నేను ఉండగలుగుతా, అందుకే మమ్మీ ఇంత ధైర్యంగా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఏం భయం కాదు, ఉండగలుగుతా ఒక్కదాన్ని, నో ప్రాబ్లం. అన్నే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా. అయితే మమ్మీతో నేను చిన్నప్పటి నుంచి ఏమీ లేను. చిన్నప్పటి నుంచి నేను 7th క్లాస్ వరకు మమ్మీ లేకుండానే అమ్మమ్మ దగ్గర ఉన్నా అనమాట. చిన్నప్పుడు అనిపిస్తుండే బాగా, అరే మమ్మీని మిస్ అవుతున్నా, మమ్మీ ఉంటే బాగుండని అనిపిస్తుండే బట్ ఇంకా అప్పుడు సిచ్యువేషన్స్ అలా కదా, ఇంకా అలా ఉంటుండే అనమాట. అమ్మమ్మ దగ్గరనే పెరిగిన నేను చిన్నప్పటి నుంచి. నాకు ఊహొచ్చిన దాకా కూడా నేను అమ్మమ్మ దగ్గరనే పెరిగిన. 7th క్లాస్ అంటే కొంచెం అన్నా వస్తుండే కదా నాలెడ్జ్, అట్లా అనమాట. అప్పటి వరకు అమ్మమ్మ దగ్గరనే ఉన్నా. మమ్మీ హైదరాబాద్లో ఉంటుండే, నేను విలేజ్లో ఉంటుండే అనమాట. మమ్మీ ఎప్పుడో ఒకసారి నార్మల్ ఏదైనా ఫెస్టివల్స్కి వచ్చి 1 or 2 days ఉండే వెళ్ళిపోతుండే. అప్పుడు బాగా ఏడుస్తుండే, మమ్మీ కావాలి మమ్మీ కావాలి మమ్మీ కావాలని. బాగా ఏడుస్తుండే, మమ్మీ కావాలి మమ్మీ కావాలి మమ్మీ కావాలని. అంటే అప్పుడు చిన్న ఏజ్ కదా, అట్లా చిన్నప్పటి నుంచే మమ్మీకి దూరంగా ఉన్నా అనమాట. ఇంకా మమ్మీ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే. చాలా కష్టపడి నన్ను ఇప్పటి వరకు, అంటే ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. మా అమ్మమ్మ కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను అంటే చిన్నప్పటి నుంచి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల డాడీ వదిలేయడం వల్ల మమ్మీ హైదరాబాద్కి వచ్చి నా స్కూల్ ఫీజులు కడుతుండే అనమాట. నాకు అప్పుడు ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తూ స్కూల్ ఫీజులు కడుతుండే మమ్మీ. నాకు ఏ అవసరం ఉన్నా చూసుకుంటుండే అనమాట. ఓకే, ఏ అవసరం ఉన్నా మమ్మీనే చూసుకుంటుండే. ఇంకా మమ్మీ తప్ప ఎవరున్నారు నన్ను చూసుకోవడానికి కదా, అలా అనమాట. మమ్మీ అయితే యాక్చువల్లీ విలేజ్కి వెళ్ళింది. ఏదో చేద్దాం అనుకున్నా, ఏదో ఎమోషనల్ అయిపోతున్నా. నేను నాదంత రిచ్ ఫ్యామిలీ కాకపోయినా, చిన్న ఫ్యామిలీ అయినా దాంట్లో చాలా హ్యాపీనెస్ మూమెంట్స్ ఉన్నాయి, దాంట్లో చాలా ఎమోషనల్ మూమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. అవి తలుచుకున్నప్పుడల్లా ఇలా ఏడుపు వస్తూనే ఉంటుంది. బట్ ఏమంటారు, ఇప్పుడైతే మమ్మీకి అయితే కాల్ చేసేద్దాం. ఏమని చెప్తా అంటే మీరే వినండి, ఓకేనా? హలో హలో, ఏం చేస్తున్నావు మమ్మీ? ఏం చేస్తలే బంగారం, పడుకున్నా. తిన్నావా? తిన్నా. అమ్మమ్మ ఏం చేస్తుంది? అట మరిగింది. అవునా, ఒక్కదాన్ని వదిలిపెట్టి పోయినావు? ఏ ఫస్ట్ మాట్లాడరాదు? హలో, ఫోన్ చేసి అంటే వద్దన్నావు, మళ్ళీ రావే అంటే రాలే. మళ్ళా నువ్వు నేనేం చేయాలి? భయం అవుతుంది మమ్మీ. ఫోన్ చేస్తాగా అన్నప్పుడు ఆగు, మాట్లాడు కొద్దిసేపు. మాట్లాడు. అన్నయ్య ఫోన్, భయం అవుతుందంటే అన్నయ్య ఫోన్ చేస్తాను. మాట్లాడు, నేను చేస్తలే కానీ. ఆకలి అవుతుంది మమ్మీ, ఏం వండుకోలేదు. నేను చెప్పలేదా నీకు?
కొడుకు దాన్ని తెచ్చుకొని ఫ్రై లెక్క చేసుకొని నువ్వు బియ్యం పెట్టుకుంటే అయిపోద్ది కదా నేను చెప్పాలి కూడా చెప్తే నీకు. మమ్మీ ఏడుపు వస్తుంది. నువ్వుంటేనే నేను, నువ్వంటే నేను అనుకో. ఏడుపు వస్తుంది. పొద్దుగాల రా అంటే రాకపోతేవా? ఏడుపు వస్తుంది. ఏడు సాడ గిలాస పెట్టుకో. ఏడు సాడ గిలాస పెట్టుకో. మమ్మీ గిలాస పెట్టుకొని ఏడు. గ్లాస్ నిండిపోతే బట్టలు పిండేసుకోపో. ఇప్పుడు నానబెట్టుకో పొద్దున పిండేసుకో బట్టలు. ఈ మదర్ ఇండియాలో అయితే పని చెప్పండి అస్సలు ఉన్నారు గైస్. ఎంత చెప్దాం అనుకున్నా బట్టలు పిండు భాషలు అయితే అసలు మారరు. ఈ మదర్ ఇండియన్సే, ఈ మదర్ ఇండియానే ఇంత. మా మదర్ ఇండియా అయితే ఇంకెక్కువ. హలో సరే కానీ మమ్మీ లవ్ యూ మమ్మీ. లవ్ యూ టు చెప్పవా? లవ్ యూ టు. అమ్మ పాడే జోల పాట అమృత. మమ్మీ లవ్ యూ టు అంటే వీడియో చేస్తే అప్పుడు ఆడ చేసిన చూడు వీడియో ఒక్కటే అవుతురా బాబు తాత. బాబు ఇది ఎప్పుడు తీసింది? బాబు ఎప్పుడు తీసింది అని ఒక్కటే ఒక్కటే నవ్వుతారు ఇద్దరు. బాబు ఇది ఎప్పుడు. యాక్చువల్లీ నేను ఫస్ట్ వీడియోస్ చేసినప్పుడు యాక్చువల్లీ అందరూ లిటరలీ అందరూ తిట్టిరు అనమాట. నా ఫ్యామిలీ కూడా నన్ను తిట్టింది. బట్ మా మమ్మీ నమ్మింది. బట్ ఆ వీడియోస్లలో మా ఫ్యామిలీ అంతా అనిపిస్తుంటే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే ఏదైనా ఫస్ట్ సక్సెస్ రానప్పుడు మనల్ని అందరూ తిడతారు. బట్ చిన్న చిన్నగా సక్సెస్ వస్తుంటే అందరూ మెచ్చుకుంటారు తెలుసా. ఇది చాలా బాగా విన్నా. బట్ వీడియోస్ అంతకు ముందుకు వీడియోస్ చేయడం వల్ల లిటరలీ అందరు తిట్టిరు నన్ను. ఇప్పటికీ కూడా తిడుతున్నారు. బట్ ఏం చేసామో ఏం చేయలేం. మన సక్సెస్ తోనే సమాధానం చెప్పాలి. మా అమ్మమ్మ కూడా స్టార్టింగ్ లో చాలా తిట్టింది. బట్ మొన్న ఫ్యామిలీ వ్లాగ్ లో అమ్మమ్మ ఉంది కదా అందుకని. మా మమ్మీ నేను మాట్లాడుతూనే ఉంది గైస్. హలో సరే బాయ్. మమ్మీ గురించి చెప్పాలంటే నా చిన్నప్పుడు నాకేం తెలియదు. అంటే ఆ సిచ్యువేషన్లో ఎవరికి ఏం తెలియదు కదా. అంటే మమ్మీ ఇంత కష్టపడుతుంది ఏంది అనేది. కాకపోతే హైదరాబాద్కి వచ్చి నేను మమ్మీతో కలిసి ఉంటే అప్పుడు తెలిసింది ఇంత కష్టపడుతుందా మమ్మీ అని. మా మమ్మీకి ఎంత ఏ విధంగా చెప్పినా అసలు అంటారు కదా అమ్మ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని. అంతే అన్నమాట. ఇంకా వీడియోస్ అయితే యాక్చువల్లీ ఫ్యామిలీ వ్లాగ్ కొట్టినా కదా. ఆ ఫ్యామిలీ వ్లాగ్లో అమ్మమ్మ తాతయ్య అందరు ఉన్నారు కదా మా ఫ్యామిలీ వ్లాగ్లో. యాక్చువల్లీ ఈరోజు మమ్మీ విలేజ్కి వెళ్ళింది కాబట్టి చూపించింది అనుకుంటా. వీడియోస్ నేను స్టార్టింగ్లో వీడియోస్ చేస్తున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నారు. ఓకే, లైఫ్లో దెబ్బ పడంది మనం ముందుకు రాలేము, ఏం సాధించలేము కూడా. ఏమంటారు, వీడియోలు స్టార్ట్ చేసిన తర్వాతకి నన్ను తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది అయితే
నన్ను ఇంకా తిట్టిన వాళ్ళు దానికి డబల్కి త్రిబుల్ ఉన్నారనమాట. బట్ ఏ రోజు బాధపడలేదు. అంటే నా మనసులో నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి, నా బాధని షేర్ చేసుకున్న వాళ్ళతో ఉన్నాయి. బట్ అది వాళ్ళకి అర్థం కాదు అని నాకు అర్థమైంది. బట్ నో ప్రాబ్లం, నాకంటూ ఒక టాలెంట్ ఉంది. నా టాలెంట్ ఏందో నాకు తెలుసు, నా టాలెంట్ మీకు కూడా తెలుసు. మీ సపోర్ట్తోనే నేను పైకి వస్తా అనుకుంటున్నా. మీరే నా ధైర్యం అన్నమాట ఇప్పుడైతే. ఇప్పుడు నాకు ఎవ్వరు లేరు, నిజంగా చెప్తున్నా కదా, నాకు ఎవ్వరు లేరు. నేను మా అమ్మ అంతే. నేను మా అమ్మ అన్నవాళ్ళు నాకున్న వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళే. అంటే నేను ఏం చేసినా ఎట్లున్నా నాకు సపోర్ట్ చేసేదంటే వాళ్ళే అన్నమాట. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, నార్మల్గా నేను మమ్మీని ఎమోషనల్ చేద్దాం అనుకున్నా, బట్ మమ్మీ ఎమోషనల్ కాలేదు. బట్ కొన్ని విషయాలలో నేను ఎమోషనల్, అంటే నేనైతే ప్రతి విషయంలో చిన్న విషయంలో ఎమోషనల్ అవుతా. అన్నీ చూసిన తర్వాతకి, చాలా కోల్పోయిన తర్వాతకి ఒక్కటే అర్థమైపోయింది. ఏంటి అంటే, మనతోని చాలా మంది చాలా చెప్తారు, నీకు నేనున్నా, నీతోనే ఉంటా, నిన్ను ఒక పొజిషన్లో పెడతా, నిన్ను ఒక పొజిషన్కి తీసుకొస్తా అని మస్తు మాటలు చెప్తారు. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఏముండదు, ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు నేను ఎట్లుంటున్నా ఒంటరిగా అనమాట. ఎప్పుడైనా ఒక మనిషి మనం మంచి చేస్తాం అనే పోతాం, కాకపోతే మనల్నే బయటలా చూస్తారు. ఎవరైతే ఆ మనిషికి చెడు చేస్తారో, ఆ మనిషిని తిడతారో, ఆ మనిషినే మంచిగా చూసుకుంటారు అనమాట. అది మాత్రం బాగా తెలుసుకున్నా. నేను పడ్డ స్ట్రగుల్, ఇప్పటికీ పడుతున్న స్ట్రగుల్, నేను పడే మాటలు, అది నాకు మాత్రమే తెలుసు. స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలంటే మై సబ్స్క్రైబర్స్, మై ఇన్స్టా ఫ్యామిలీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఇట్లనే సపోర్ట్ చేశారు అనుకుంటున్నా, సపోర్ట్ చెయ్యాలని కూడా కోరుకుంటున్నా అనమాట. మీరుంటేనే నేనున్నా, మీరు ఉండడం వల్లనే నాకు ఈ ధైర్యం వచ్చింది. 10 మంది 10 రకాలుగా అన్న మాటలన్నిటికీ మీ సపోర్ట్ ద్వారానే ఏమంటారు సమాధానం చెప్దాం అనుకుంటున్నా. అది మీ చేతుల్లో ఉంది, నా సబ్స్క్రైబర్స్గా మీ చేతుల్లో ఉంది అనమాట. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఇట్లనే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా.